నమస్కారం. ఈరోజు బుధవారం. ఆ శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన రోజు. లోకంలో భక్తికి అసలైన అర్థం ఏమిటి? నిరంతరం దైవనామ స్మరణ చేసేవారా? లేక తన బాధ్యతలు నెరవేర్చే సామాన్యుడా? ఆ విష్ణుమూర్తికి ఎవరు అత్యంత ఇష్టమైన భక్తుడో తెలిపే ఈ అద్భుతమైన కథను ఈరోజు మనం తెలుసుకుందాం. ఒకరోజు వైకుంఠంలో నారద మహర్షి శ్రీమన్నారాయణుని దర్శించుకున్నారు. నారదుడు ఎప్పుడూ నారాయణ నారాయణ అంటూ విష్ణునామాన్ని జపిస్తూనే ఉంటాడు. తనకంటే గొప్ప భక్తుడు ఎవరు ఉండరని నారదుడికి ఒక చిన్న గర్వం కలిగింది. అందుకే స్వామిని ఇలా అడిగారు: స్వామి, ఈ లోకంలో మీ మీద అత్యంత ప్రేమ కలిగిన మీ ప్రియభక్తుడు ఎవరు అని. అప్పుడు చిరునవ్వుతో విష్ణుమూర్తి నారదుడిని భూలోకంలో ఒక మారుమూల గ్రామానికి తీసుకెళ్లారు. అక్కడ ఒక రైతు ఉన్నాడు. ఆ రైతు ఉదయం నిద్ర లేవగానే ఒకసారి ఓం నమో నారాయణాయ అని నమస్కరించి తన పొలం పనికి వెళ్తాడు. రోజంతా కష్టపడి పనిచేస్తాడు. మధ్యాహ్నం భోజనం చేసే ముందు కూడా ఒకసారి నామాన్ని తలుచుకుంటాడు. రాత్రి పడుకునే ముందు ఒకసారి మాత్రమే స్వామి నామాన్ని తలుచుకుంటాడు. అప్పుడు విష్ణుమూర్తి నారదుడితో ఇలా అన్నారు: చూసావా నారద, ఈ రైతు నాకు అత్యంత ప్రియమైన భక్తుడు అని చెప్పారు. నారదుడు ఆశ్చర్యపోయి ఇలా అడిగారు: స్వామి, ఇతడేనా? ఇతడు రోజుకి కేవలం 3 సార్లు మాత్రమే మిమ్మల్ని తలుచుకుంటున్నాడు అని. నేనైతే ప్రతి క్షణం మీ నామాన్ని జపిస్తాను కదా అని అన్నారు. అప్పుడు విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వి ఇలా చెప్పారు: నారద, నీ సందేహం తీరాలంటే ఒక పని చేయి. ఈ గిన్నె నిండా నూనె ఉంది. దీన్ని పట్టుకుని ఒక్క చుక్క కూడా కింద పడకుండా ఈ లోకమంతా తిరిగిరా అన్నారు. అప్పుడు నారదుడు ఆ గిన్నెను ఎంతో జాగ్రత్తగా పట్టుకుని బయలుదేరాడు. ఆయన దృష్టంతా ఆ గిన్నె మీదే ఉంది. ఏకాగ్రతతో ఒక్క చుక్క కూడా నూనె కింద పడకుండా జాగ్రత్త పడుతూ భూలోకమంతా తిరిగారు. చివరికి మళ్ళీ వైకుంఠానికి చేరుకున్నారు. నారదుడు రాగానే విష్ణుమూర్తి అడిగారు: నారద, నీ ప్రయాణంలో నన్ను ఎన్నిసార్లు తలుచుకున్నావు? నా నామాన్ని ఎన్నిసార్లు జపించావు అని. నారదుడు విచారంగా ఇలా చెప్పారు: స్వామి, ఆ నూనె కింద పడిపోతుందేమో అన్న ధ్యాసలో ఉండి మిమ్మల్ని తలుచుకోవడమే పూర్తిగా మర్చిపోయాను అని. అప్పుడు స్వామి ఇలా వివరించారు: నారద, నువ్వు కేవలం ఒక గిన్నె నూనె పట్టుకుని నన్ను మర్చిపోయావు. కానీ ఆ రైతు కుటుంబం, ఆకలి, బాధ్యతలు అనే పెద్ద బాధ్యతల గిన్నెను మోస్తూ కూడా రోజుకు 3 సార్లు నన్ను మనస్ఫూర్తిగా తలుచుకుంటున్నాడు. పనిని దైవ కార్యంలా భావించేవాడే నాకు ఇష్టమైన భక్తుడు. కాబట్టి భక్తి అంటే కేవలం పూజలు చేయడం మాత్రమే కాదు, మన బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తూ భగవంతుణ్ణి మనసులో ఉంచుకోవడమే నిజమైన పూజ. ఈ కథ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ప్రశాంతమైన కథల కోసం మా పీస్ఫుల్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీమన్నారాయణ.